Hello everyone, welcome to Chandu English tutorial. To learn and speak English correctly, we must understand parts of speech. Now let us learn them in a simple way. All the words in English can be classified into 8 classes. These classes are called parts of speech. ఆంగ్ల భాషలో ఉన్నటువంటి అన్ని పదాలను మనము 8 వర్గాలుగా విభజించడం జరుగుతుంది. ఈ వర్గాలనే మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని పిలుస్తాం. దే ఆర్ నౌన్స్, ప్రొనౌన్స్, వర్బ్స్, అడ్జెక్టివ్స్, అడ్వర్బ్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ and interjections. So now let us learn about nouns. Noun is a naming word. It names a person, place, animal or a thing. నౌన్ అనగా నామవాచకం. పేర్లను తెలిపే వాటిని నామవాచకము అని అంటాం. వ్యక్తుల పేర్లు, వస్తువుల పేర్లు, జంతువుల పేర్లు మరియు ప్రదేశాల పేర్లను తెలిపేటువంటి వాటిని నౌన్స్ అని అంటాం. సో నౌన్స్ ఆర్ ఆఫ్ 2 types. నౌన్స్ అనేటువంటివి 2 రకాలుగా ఉంటాయి. కాంక్రీట్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని 2 రకాలుగా ఉంటాయి. సో కాంక్రీట్ నౌన్ అగైన్ డివైడెడ్ ఇంటూ 3 types. ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, collective noun. So common noun has 2 types: countable noun, uncountable noun or material noun. So abstract noun లో మనకు 3 types ఉంటాయి. Abstract noun of quality, abstract noun of action, abstract noun of state. So now let us learn about concrete noun. Nouns that can be seen or touched. Those nouns are called concrete nouns. అంటే కాంక్రీట్ నౌన్స్ అనగా చూడగలిగిన మరియు తాకగలిగినటువంటి వాటిని కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. ఉదాహరణకు ఫర్ ఎగ్జాంపుల్, ఐ కెన్ సీ దిస్ బోర్డ్, ఐ కెన్ సీ దిస్ పీస్ ఆఫ్ చాక్, ఐ కెన్ టచ్ ద పీస్ ఆఫ్ చాక్, ఐ కెన్ టచ్ ద బోర్డ్ ఆల్సో. ఈ బోర్డుని మనం ముట్టుకోగలం మరియు చూడగలం. అలాగే పీస్ ఆఫ్ చాక్ని కూడా మనం ముట్టుకోగలము, చూడగలం. కాబట్టి మనం చూడగలిగిన మరియు తాకగలిగినటువంటి వాటిని మనం ఏమంటాము? కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. సో ఇంతకు ముందు చెప్పినట్టుగా మీకు కాంక్రీట్ నౌన్స్ లో 3 types ఉంటాయి అని చెప్పాను. అందులో మొదటిది ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అంటే ఏమి? ప్రాపర్ అంటే పర్టికులర్ అని అర్థం అన్నమాట. సో ఇట్ ఈస్ ఎ నేమ్ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్, అనిమల్, ప్లేస్ ఆర్ థింగ్. అంటే ప్రత్యేకంగా మనము పెట్టినటువంటి పేర్లను ప్రాపర్ నౌన్స్ అని అంటాం. వ్యక్తులకు ప్రత్యేకమైన పేర్లు ఉంటాయి, వస్తువులకు పేర్లు ఉంటాయి, అలాగే జంతువులకు ఉంటాయి, అలాగే మనకు అని ప్రదేశాలు కూడా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్, రామ ఈజ్ ఏ బాయ్. ఇన్ దిస్ సెంటెన్స్ రామ ఈజ్ కాల్డ్ ఏ ప్రాపర్ నౌన్. వై? బికాస్ ఏ పర్టికులర్ నేమ్ హ్యాస్ గివెన్ టు ద బాయ్. ఇక్కడ మనము ఆ పిల్లవానికి ఒక ప్రత్యేకమైన పేరుతో పిలవడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మనం ఏమంటాము? ప్రాపర్ నౌన్ అని అంటాం. అండ్ ద సేమ్ మేనర్, విజయవాడ ఈజ్ ఎ బిగ్ టౌన్. ఇన్ దిస్ సెంటెన్స్ విజయవాడ ఈజ్ ఏ బిగ్ టౌన్. So in this sentence, Vijayawada is called a proper noun because it is the name of a particular place. So as in such a manner, we can identify the proper nouns. So now let us talk about let us learn about the common noun. Common noun. It is a general name given to a person, a place, a thing or an animal. అంటే సాధారణమైనటువంటి పేర్లను తెలిపేటువంటి వాటిని మనము కామన్ నౌన్స్ అని అంటాం. సో అబ్జర్వ్ దీస్ 2 sentences కేర్ఫుల్లీ. ఈ 2 వాక్యాలను మీరు బాగా గమనించినట్లయితే, ద డాక్టర్ ఎగ్జామైన్స్ ద మ్యాన్. సో ఇన్ దిస్ సెంటెన్స్ ద డాక్టర్, ద మ్యాన్ ఆర్ కాల్డ్ ది కామన్ నౌన్స్. సో వీటిని సాధారణమైనటువంటి పేర్లు అని అంటాం. ఎందుకంటే డాక్టర్ని ఎక్కడైనా మనము డాక్టర్ అనే పిలుస్తాం, మనిషిని ఎక్కడైనా కానీ మనం మనిషి అనే పిలుస్తాం. సో కాబట్టి డాక్టర్,
lawyer, painter, carpenter, teacher, all these are the common nouns. So as I already told you, మీకు ఇంతకు ముందే చెప్పినట్టు కామన్ నౌన్స్ ఆర్ టూ టైప్స్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ నౌన్స్ అంటే లెక్కించడానికి వీలు అయ్యేటువంటి నౌన్స్ ని మనము కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏ బుక్, ఏ పెన్, ఏ పీస్ ఆఫ్ చాక్, ఏ బోర్డ్. సో అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ అంటే ద నౌన్స్ దట్ వీ కాంట్ కౌంట్, వీ కెనాట్ కౌంట్. లెక్కించడానికి వీలు లేనటువంటి నౌన్స్ ని మనము అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సాల్ట్, రైస్, షుగర్, వాటర్, దీస్ ఆర్ కాల్డ్ ది అన్కౌంటబుల్ నౌన్స్. యాజ్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగానే కామన్ నౌన్స్ ఆర్ టూ టైప్స్ అన్నాం, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్. అన్కౌంటబుల్ నౌన్స్ ని మనం మెటీరియల్ నౌన్స్ అని కూడా అంటాము అని చెప్పాం. వాట్ ఈజ్ మెన్ బై మెటీరియల్ నౌన్? మెటీరియల్ నౌన్ అంటే ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మ్యాటర్, మెటీరియల్ ఆర్ సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ ది మెటీరియల్ నౌన్. అంటే మెటీరియల్ అంటే పదార్థము అని అర్థం. అంటే కొన్ని పదార్థాలను ఉపయోగించి మనం వస్తువుల్ని తయారు చేస్తాం. సో అబ్జర్వ్ దిస్ టూ ఎగ్జాంపుల్స్. ద బోర్డ్ ఈజ్ మేడ్ ఆఫ్ వుడ్, ద రింగ్ ఈజ్ మేడ్ ఆఫ్ గోల్డ్. సో ఇన్ దీస్ టూ సెంటెన్సెస్, ఈ రెండు వాక్యాల్లో వుడ్, గోల్డ్ అనేటువంటి వాటిని మనము మెటీరియల్స్ అంటాం. సో బై యూజింగ్ వుడ్ we made this board. అంటే కలపను ఉపయోగించి మనము ఈ బోర్డుని తయారు చేసాం. కాబట్టి వుడ్ ఇక్కడ మెటీరియల్ అన్నమాట. సో కాబట్టి మెటీరియల్ నౌన్ ఏమంటే వుడ్ అనే అర్థం. అదే విధంగానే గోల్డ్ని ఉపయోగించి, అంటే బంగారాన్ని ఉపయోగించి మనం ఇక్కడ ఉంగరాన్ని తయారు చేసాం. సో ఇక్కడ గోల్డ్ అనేటువంటిది ఏమవుతుందంటే మెటీరియల్ నౌన్ కిందకి వస్తుంది. అలా కొన్ని పదార్థాలు అంటే ఐరన్, సిల్వర్, వూల్, వీటిని మనం మెటీరియల్ నౌన్స్ అని అంటాం. ఎందుకనగా వీటిని ఉపయోగించి మనం వేరే వస్తువుల్ని మనం తయారు చేస్తాం. సో అది మెటీరియల్ నౌన్ గురించి. ఇక మూడవది కలెక్టివ్ నౌన్స్. కలెక్టివ్ నౌన్స్ అంటే ఏంటివి? దీస్ ఆర్ వర్డ్స్ ఫర్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్, అనిమల్స్ ఆర్ థింగ్స్. అంటే తెలుగులో వీటిని మనము సమూహాల పేర్లు అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, టీమ్, ఆర్మీ, క్రౌడ్, ఫ్లాక్. అంటే టీమ్ రెఫర్స్ టు గ్రూప్స్ ఆఫ్ ప్లేయర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ప్లేయర్స్. అంటే ఇక్కడ ప్లేయర్స్ యొక్క సమూహము అంటాం. యాజ్ ఇన్ ద సేమ్ మేనర్, అదే విధంగానే ఆర్మీ, ఆర్మీ రెఫర్స్ టు గ్రూప్ ఆఫ్ సోల్జర్స్, సైనికుల యొక్క సమూహాన్ని మనము ఆర్మీ అని అంటాం. అండ్ ద సేమ్ మేనర్ క్రౌడ్, క్రౌడ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్, అంటే మనుషుల యొక్క సమూహము అని అంటాం. దాన్ని మనం క్రౌడ్ అని అంటాం. అండ్ ద సేమ్ మేనర్ ఫ్లాక్, ఫ్లాక్ అంటే ఇక్కడ గొర్రెల సమూహాన్ని మనము ఫ్లాక్ అని అంటాం. సో గ్రూప్స్ ఆఫ్ షీప్ ఆర్ గ్రూప్ ఆఫ్ షీప్స్ ఆర్ కాల్డ్ ఫ్లాక్ అన్నమాట. దీస్ ఆర్ ద కలెక్టివ్ నౌన్స్. With this, we have completed the concrete nouns. Abstract noun, the noun that cannot be seen or touched. అంటే చూడలేని మరియు తాకలేనటువంటి నౌన్స్ని మనము అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. సో ద ఫస్ట్ వన్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ క్వాలిటీ. అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ క్వాలిటీ అంటే ఏమి? ఇట్ ఈజ్ అ నేమ్ గివెన్ టు క్వాలిటీ. క్వాలిటీ అనగా ఇక్కడ లక్షణం లేదా గుణం అని అంటాం. సో వీటిని మనం ఎలా తయారు చేయవచ్చు అంటే, అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ క్వాలిటీస్ ఆర్ మేడ్ ఫ్రమ్ ది అడ్జెక్టివ్స్. అంటే విశేషణాలను ఉపయోగించి అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆఫ్ క్వాలిటీస్ని తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణకు వైజ్. వైజ్ ఈజ్ ఏ అడ్జెక్టివ్. ఫ్రమ్ దిస్ వర్డ్ we can frame a noun called wisdom. At the same manner,
Strong is a adjective. From this word we can frame a noun called strength. So we can see a wise man, but we cannot see his wisdom. In the same manner, we can see a strong elephant, but we cannot see its strength. మనం ఒక బలమైనటువంటి ఏనుగుని చూడగలం, దానిలో ఎంత బలం ఉందో మనము చూడలేము. అదే విధంగానే ఒక తెలివైనటువంటి వ్యక్తిని మనం చూడగలం, కానీ అతనిలో ఎంత తెలివి ఉంది అనేది మనం తెలుసుకోలేము అనమాట. సో ఇక్కడ విజ్డమ్, స్ట్రెంగ్త్ అనేటువంటివి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ క్వాలిటీ కిందికి వస్తాయి. ఇక రెండవది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ యాక్షన్. ఇట్ ఈజ్ అ నేమ్ గివెన్ టు అన్ యాక్షన్. యాక్షన్ అనగా ఇక్కడ పని అన్నమాట, పని యొక్క పేరు అని అంటాం. సో వీటిని మనం ఎలా తయారు చేయవచ్చు అంటే వర్బ్స్ను ఉపయోగించి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ యాక్షన్స్ ని తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, గ్రో అనేటువంటిది ఇక్కడ క్రియ, వర్బ్ అన్నమాట. ఈ పదాన్ని ఉపయోగించి మనము నౌన్ ని తయారు చేయవచ్చు. అది ఏమంటే గ్రోత్ అన్నమాట. గ్రోత్ అనే పదము గ్రో అనే వర్బ్ నుంచి తయారైంది. అదే విధంగానే ఇక్కడ థాట్ అనేటువంటి ఈ నౌన్ థింక్ అనేటువంటి వర్బ్ ద్వారా మనము తయారు చేసాం. మూడవది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ స్టేట్ అన్నమాట. అంటే నేమ్ గివెన్ టు ఏ కండిషన్. కండిషన్ అంటే ఇక్కడ స్థితి అని అర్థం అన్నమాట. వీటిని మనం ఎలా తయారు చేయవచ్చు అంటే నౌన్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ స్టేట్ ని తయారు చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, చైల్డ్ ఈజ్ ఎ నౌన్. ఆ పదాన్ని ఉపయోగించి మనము ఇక్కడ చైల్డ్హుడ్ అనే ఇంకో పదాన్ని తయారు చేస్తాం. సో చైల్డ్హుడ్ ఈజ్ ది అబ్స్ట్రాక్ట్ నౌన్ ఆఫ్ స్టేట్ అన్నమాట. Whereas slavery, another abstract noun of state. ఈ స్లేవరీ అనే పదము మనకు స్లేవ్ అనేటువంటి ఒక నౌన్ నుంచి తయారైతుంది. సో దీస్ ఆర్ ద అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ఆఫ్ క్వాలిటీ, యాక్షన్, స్టేట్. సో విత్ దిస్ we have completed the nouns. In the next class we will learn about the pronouns. Thank you for watching my video. So if you like it, please like it and share it. If you have any doubt, please leave a comment in the comment box. Thank you for watching.